గమనించాలి. మరణం సమీపించాక మనిషిని దేవుడు అడిగే 3 ప్రశ్నలు. 1, రక్షణ పొందుకున్నావా? 2, రక్షణను కాపాడుకున్నావా? 3, రక్షణను ఇతరులకు పంచుకున్నావా? అవునండి, మరణం సమీపించాక మానవుణ్ణి దేవుడు అడిగే 3 ప్రశ్నలు ఇవేనండి. రక్షణ పొందుకున్నావా? 2, రక్షణను కాపాడుకున్నావా? 3, రక్షణను ఇతరులకు పంచుకున్నావా? మానవుడు తన జీవితంలో రక్షణ పొందుకోవాలి. తన తప్పులన్నీ, తన పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే ఆ రక్షణను మానవుడు పొందుకున్నట్లయితే శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకుంటాడు. రెండవది, పొందుకున్న ఆ రక్షణను మరణం వరకు కాపాడుకోవాలి. అవునండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుకొని తన ఇష్టానుసారంగా జీవిస్తాడో ఆ రక్షణను కోల్పోతాడు. పాపంతో జీవిస్తాడో ఆ రక్షణను కోల్పోతాడు, పరలోక రాజ్యాన్ని కోల్పోతాడు. కాబట్టి పొందుకున్న రక్షణను మరణం వరకు కాపాడుకోవాలి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మరణం వరకు జీవించాలి. అప్పుడు పొందుకున్న రక్షణకు ఫలితంగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. మూడవది, రక్షణను ఇతరులకు పంచుకోవడం. చాలామంది వ్యక్తులు వారు పొందుకున్న రక్షణ ఆనందాన్ని తమతోనే ఉంచుకుంటుంటారు, ఇతరులకు చెప్పరు. దేవుని గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, రేపటిదిన పరలోక రాజ్యాన్ని గురించి, నరకాన్ని గురించి ఎవ్వరూ ఇతరులతో పంచుకోవట్లేదండి. పంచుకోకపోవడం వల్ల ఆ రక్షణ వాడుతూనే ఉంటుంది, ఇతరులకు రాదు. మరి మన జీవితం ఎలా ఉన్నది? రక్షణ పొందుకున్నామా? రక్షణను కాపాడుకుంటున్నామా? మనం పొందుకున్న రక్షణ ఆనందాన్ని ఇతరులకు పంచుకుంటున్నామా? సువార్త చెప్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.